గత వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను మోసం చేసిన జగన్ ఇప్పుడు దొంగ ఉద్యమానికి తెరలేపారని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ధ్వజమెత్తారు. కూటమి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మద్దిపాటి ఈ ఆటోలను ప్రారంభించి ప్రజలతో కలిసి శ్రమదానం చేశారు. 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఒక్క డిఎస్సి ఉద్యోగం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నారా లోకేష్ గారి కృషి వల్ల 16,347 ఉద్యోగాలు వచ్చాయి. అక్కడ అన్యాయం జరిగిపోయిందని ఒక దొంగ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. సమావేశాలకి ఈయన రాడు, మండలిలో మాత్రం వీళ్ళు చేసే అడావిడి. ఇతను చేయగా 5 ఏళ్లలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగ కల్పన చేశారు. ఎంత దారుణం అంటే గ్రూప్ 1 ఆఫీసర్ల యొక్క ప్రశ్న పత్రాలను దిద్దింది ఎవరయ్యా అంటే స్వీపర్స్, ఎలక్ట్రీషియన్లు, అటెండర్ల చేత గ్రూప్ 1 ఆఫీసర్ల యొక్క ప్రశ్న పత్రాలను దిద్దించారు. జగన్మోహన్ రెడ్డి గారు 11 మందిని వేసుకుని అసెంబ్లీకి రండి చాలు, మీ తాలూకా విధ్వంసాన్ని, మీ 5 ఏళ్లలో చేసిన ఈ యొక్క పరిపాలనని ప్రజల ముందు అర్థమయ్యేలాగా చర్చిద్దాం. ఇలాంటి నరరూప రాక్షసుల్ని, విధ్వంసకారుల్ని సమాజంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండేలాగా చేద్దాం.